అందుకే ఇప్పటికీ పిల్లలు లేని వాళ్ళు కానీ ఏదైనా కష్టాల్లో ఉన్నవాళ్ళు కానీ ఇంట్లో బియ్యం పరమేశ్వరుడి దగ్గర పెట్టి ఈశ్వర అనుగ్రహించండి, నేను బాధపడకుండా సంతోషంగా అన్నం తినేటట్టు చెయ్యండి అని మొక్కుకుని ఈ బియ్యం పట్టుకెళ్ళి శ్రీముఖలింగం దగ్గర వెనకాతల ఉన్న తొట్లో పోస్తారు. ఇప్పటికీ నేను అబద్ధాలు చెప్పాను అనుకుంటే మీరు ఒకసారి శ్రీముఖలింగం క్షేత్రానికి వెళ్ళి చూడండి. అంతరాలయంలో శివలింగం వెనకాతలు ఉంటుంది, పెద్ద తొట్టి, నడవడానికి కూడా చోటు ఉండదు. ఆ తొట్టి ఎలా వచ్చిందని అడగండి, అక్కడ ఎవరైనా చెప్తే మంచిదే, లేకపోతే ఇది శ్రీముఖలింగానికి సంబంధించిన విషయం. ఇప్పుడు నాకు చెప్పండి, ఇందాక నీ చెప్పిన జాబితా లాంటిదేనా కాదా ఆ క్షేత్రం? మనమైతే ఆలోచించడానికి ఏమనిపిస్తుంది, అదేమిటండి కుమ్మరికి అంత అనుగ్రహం ఎలా కలిగిందండి అని మనం అనుకుంటాం. వాడు ఉన్నాడని నమ్మి వాడి యందు భావనలు ఉంచుకున్నాడు. వాడికి బిడ్డలు లేరు, ఆయన్నే అడిగాడు. తొట్టు ఉచ్చుకోవాలి, ఆయన్నే అడిగాడు. పంతానికి